శ్రీ కుమారారామ భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చాము. సో లోపలికి వెళ్ళిపోదాము. అక్కడ అంటే ఇక్కడ ఈ గుడిలో శివలింగం 14 ఫీట్ ఉంటుంది అనమాట. అంటే 14 అడుగుల శివలింగం మనకి దర్శనం ఇస్తారు. అంటే ఇది చాలా ఓల్డ్ టెంపుల్. లోపలికి వెళ్ళిపోతున్నాం ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ వాల్స్ చూసారా, వాల్స్ కూడా చాలా పాత వాల్స్ ఇవి. సో లోపల ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఇది ప్రదక్షిణాలా ఇదంతా? ఇది ఎంట్రీయా? అంటే అదే అదే ఎదురుకుంటుంది కదా అదేంటి? సో ఇదంతా ప్రదక్షిణ అనుకుంటా. ఇటు నుంచి తిరుగుతున్నాం కదా ఇదంతా. సో ఇవన్నీ పాత పురాతనమైన గోడలు, అంటే అప్పట్లో టెంపుల్స్ కదా ఇవి. సో ఓల్డ్ టెంపుల్స్ ఇవన్నీ. మనం టెంపుల్ లోపలికి దర్శించుకోవడానికి వెళ్ళిన ముందు సో ఫస్ట్ అయితే మనం కాళ్ళు అనేది వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని అప్పుడు అందరూ దర్శనానికి వెళ్తున్నారు. సో ప్రజెంట్ అయితే మనం లోపలికి వెళ్తున్నాము. చూపిస్తాను ఒకసారి గైస్. అక్కడ కనబడుతుంది కదా శివలింగము. సో అక్కడ శివలింగానికి అందరూ వాటర్ అనేది అభిషేకం చేస్తారు. ఇక్కడ కోనేరు ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో ఈ కోనేరులో బిందెలతో పట్టుకొని అక్కడ ఉన్న శివుడికి అయితే వీళ్ళు అభిషేకం చేస్తారు. అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో కోనేరు అయితే చాలా పెద్దగా ఉంది, చూసారు కదా. సో ప్రజెంట్ మనం లోపలికి వెళ్ళిపోతాం. సో లోపలికి వెళ్ళగానే ఇదనమాట శివలింగం. ఈ శివలింగానికే భక్తులందరూ అక్కడి నుంచి కోనేటిలో వాటర్ ఇక్కడ అభిషేకం చేస్తారు. కోనేరుకి ఆపోజిట్లోనే గుడి ఉంటుంది. ఇది ఏంటంటే గజస్తంభము. సో గజస్తంభానికి ఇప్పుడు మనం గుడి లోపలికి అయితే ఎంట్రన్స్ ఇది వెళ్తున్నాము. ఓమా గైస్ ఇక్కడ గంట ఉంది కదా. ఈ గంటని ఇలా కొడితే అనమాట ఓం అనే శబ్దం అని వినిపిస్తుంది. చూసారా ఓం అని వినిపిస్తుందా. సో లోపలికి అయితే ఎంట్రీ ఇదనమాట. సో లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే ప్రదక్షిణాలు చేస్తున్నాము. సో చెప్పాను కదా 14 ఫీట్ శివలింగం. సో ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సగం శివలింగం ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో ఒక శివలింగం ఉంటుంది. అంటే ఒకటే శివలింగం 14 ఫీట్ కాబట్టి ఆఫ్ డివైడ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ స్తంభాలు అంటే చుట్టూరు. సో ఇదేమో తులసి కోట. సో నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. టోటల్ చాలా స్తంభాలు అండ్ ఇవన్నీ అక్కడ ఉత్సవాలకే యూజ్ చేసే ఐటమ్స్ ఇదనమాట అసలైన గుడి. సో లోపలే శివలింగం ఉంటుంది. సో మనం ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత చుట్టూరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు ఉన్నారు. బట్ అవి తర్వాత చూపిస్తాను మీకు వెళ్ళే ముందు. ఫస్ట్ అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందని చెప్పాను కదా, ఇది స్ఫటికలింగం అంటారు అది. సో ఆ స్టోన్ అంతా స్ఫటిక స్టోన్ ఇది. సో ఇక్కడ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నది మొత్తం ఒక్క ప్రదక్షిణం చేయొచ్చు. కింద అయితే ఏ పూజలు అనేవి జరగవు, పూజలు అసలు జరగవు. పైన అయితేనే పూజలు అనేవి జరుగుతాయి. సో చూశారు కదా ఇవన్నీ. సో లోపల నుంచి అక్కడి నుంచి శివలింగం ఇది ఫోకస్ అవ్వట్లేదు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న శివలింగానికి అయితే వెళ్తున్నాము. అది చాలా ఇరుకుగా ఉంది ఇది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా అదే
ఫస్ట్ ఫ్లోర్ అంటే మీన్స్ దేవుడు 14 ఫీట్ కదా, పైకి వచ్చిన తర్వాత ఇది కూడా ఒక ప్రదక్షిణ చేయొచ్చు. చూసారు కదా, ఇది కూడా ప్రదక్షిణ చేయొచ్చు. ఇది 4 వైపులా ఓపెన్, 4 వైపులా డోర్స్ ఉంటాయి వీటికి. ఇది ఏంటంటే ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే డోర్స్ అనేది ఓపెన్ చేస్తారనమాట. లేకపోతే నార్మల్గా ఒక సైడ్ నుంచే దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అక్కడ లోపల శివలింగాన్ని మనము వీడియో తీయకూడదు, ఎందుకంటే అవన్నీ పవర్ఫుల్ కాబట్టి. సో అలాంటి బయటకు అనేది చూపించకూడదు. సో మీకు ఇంకోటి చూపిస్తా. అక్కడ ఒక నంది ఉంటుంది, శివుడు ఎదుర్కొంటే ఒక నంది ఉంటారు కదా, ఆ నంది అనేది స్ట్రైట్గా ఉండదు, కొంచెం క్రాస్గా, హెడ్ అనేది క్రాస్గా ఉంటుంది. సో అది ఏంటనేది ఒకసారి కనుక్కొని నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం అంటే శివలింగానికి ఆపోజిట్లో ఫ్లోర్ మొత్తం తిరుగుతున్నాము. ఇవన్నీ గోడలు అన్నీ మొత్తము రాయితో చేసినవి. అంటే ఇది అప్పట్లో గుడి కాబట్టి సో మొత్తం అంతా స్టోన్తో ప్రిపేర్ చేసినవి ఉంటుంది. మీకు ఓవరాల్ వ్యూ చూపిస్తా. అంటే ఇది మేము దేనికి వచ్చామంటే ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చాము. ఇక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది అనుకుంటా, మేబీ అన్ని పిల్లర్స్ పెట్టారు. ఇదంతా ఇదంతా ఫస్ట్ ఫ్లోర్కి సపరేట్ స్తంభాలు ఉన్నాయి, చాలా స్తంభాలు ఉన్నాయి. సో ఇదంతా ఒక ప్రదక్షిణ మనం చేసి వద్దాము. అంటే మొత్తం అక్కడ టోటల్ గుడిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో ఈ డోర్స్ చూసారా, అప్పట్లో డోర్స్ ఇలా ఉండేవి. సో ఇప్పుడంతా మోడర్న్ డోర్స్ వచ్చేసాయి. దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. సో ఇది పైకి ఎక్కి కింద దిగుతుంటేనే చాలా ఇరుకుగా ఉంది. అంటే ఓల్డ్ టెంపుల్స్ ఎలానే ఉంటాయి. సో లోపల నుంచి ఇప్పుడు దర్శనం చాలా బాగా జరిగింది. బయటకు వచ్చేస్తున్నాము. వచ్చేసి మీకు చూపిస్తాము. ఇక్కడ చూసారా, ఇక్కడ కింద ఒకటి ఉంది. అంటే ఇక్కడ పడుకొని నమస్కారం చేసుకుంటాం కదా, అంటే సాష్టాంగ నమస్కారం అంటారు. సో అదే అనమాట. అది కిందాక ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ నడిచినప్పుడు మీకు ఒకటి చూపిస్తాను కదా, అంటే రాయి మీద చెక్కినవి అనేసి కొన్ని దేవుళ్ళు. సో ఇవి అనమాట అవి. సో కొన్ని దేవుళ్ళు నేమ్స్ తెలీదు, బట్ చాలా ఉన్నాయి. ఇవ్వండి. సో ఇదైతే డైరెక్ట్ మొత్తం రాయి కాబట్టి ఇలా ఉంది, అప్పట్లో చెక్కేవారు ఇవన్నీ. సో గుడి అయితే చాలా బాగుంది. సో గుడి అయితే ఇలా ఉంది. మీన్స్ ఆ కట్టడం అనేది పర్ఫెక్ట్గా కడతారు అప్పట్లో గుడులు అనేవి. సో ఇప్పట్లో అనేది నార్మల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏదో కట్టేస్తున్నారు. అప్పట్లో అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండేవి దాన్ని. చూసి అసలు ఇంత ప్లేస్ ఉంది. ఇగో టోటల్ ఇంత ప్లేస్ ఉంది గుడికి. గుడి ప్రాంగణం చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా స్పేస్ ఉంది. సో నాకు ఇలాంటివి నచ్చుతాయి. ఏంటంటే ప్రతి వాల్కి అదొక డీటెయిలింగ్ ఉంటుంది. ఏంటో తెలియదు కానీ ప్రతి వాల్కి ఒక డీటెయిలింగ్ అనేది అప్పట్లో ఉండేవి. చూసారా, ఈ వాల్కి ప్రతి ఒక స్తంభాలు అనేది పెట్టారు. సో అంత బాగుంటుంది. సో ప్రజెంట్ అయితే మా వాళ్ళందరూ శివలింగానికి అభిషేకం చేస్తున్నారు. అంటే కోనేటిలో ఉన్న వాటర్ తీసుకొచ్చి ఇక్కడైతే అభిషేకం చేస్తున్నారు. సో కోనేటిలో వాటర్ తీసుకొచ్చి 3 బిందెలతో శివలింగానికి అభిషేకం చేయాలి. సో మా వాళ్ళు అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పుడు నేను తీసుకెళ్ళి కోనేటర్ వాటర్ తీసుకెళ్ళి అక్కడ శివలింగానికి అభిషేకం చేయాలి. సో ఇప్పుడైతే కోనేట్లో దిగాం కదా, వాటర్ తీసుకొని మొత్తం దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. టోటల్ వాటర్ కూడా శివుడి మీద వేసి టోటల్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోతాము. అంటే సామర్లకోట నుంచి ప్రజెంట్ ఎక్కడ ఉన్నామంటే సామర్లకోట నుంచి పెద్దాపురం అయితే వెళ్తున్నాము. సో సామర్లకోట నుంచి పెద్దాపురం 7 కిలోమీటర్స్ అంతే, 7 to 7.5 వస్తుంది ఈ గుడికి. సో అక్కడికి వెళ్ళిపోయి ఒక పెద్దాపురంలో కోవా ఒకటి, బాదం పాలు ఒకటి ట్రై చేద్దాము. సో అంటే పెద్దాపురంలో కోవా అనేది చాలా ఫేమస్, ఎప్పటి నుంచో పెట్టేవారు. సో అది ఫేమస్ కాబట్టి అది ట్రై చేద్దాం.